కలకలం రేపుతున్నటువంటి గాజువాక మౌనిక హత్య కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. రవీంద్ర ఐడి కార్డ్ ని మౌనిక కొన్ని రోజుల క్రితమే తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సర్వీస్ కు ఇబ్బంది అవుతుందని రవీంద్ర చాలా సార్లు ఆందోళనకి గురై పలుమార్లు మౌనికతో వాగ్వాదానికి దిగినట్లు కూడా తెలుస్తోంది. ఎన్నిసార్లు బ్రతిమలాడినా మౌనిక ఐడి కార్డ్ తిరిగి ఇవ్వకపోవడంతో వీరి మధ్యలో ఉన్న మనస్పర్ధలే కారణం అన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగానే సహనం కోల్పోయినటువంటి రవీంద్ర ఇంటికి రా, కుదురుగా మాట్లాడుకుందామని మౌనికని ఇంటికి పిలిపించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి నువ్వు నన్ను మోసం చేశావు, ఖచ్చితంగా నీ పరువును తీస్తానని చెప్పి ఇంటికి వచ్చింది మౌనిక. ఆ తర్వాత కేకలు వేస్తూ అరవడంతో అప్పటికే మౌనికను చంపాలని ప్లాన్ వేసినటువంటి రవీంద్ర కోపంతో రగిలిపోయినట్లు మరియు మౌనిక గొంతును నులిమి చంపేసినట్లు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి ఆవిడ బాడీని వేరు వేరు చోట్ల పడేసినట్లు, ఇంకా తప్పించుకోవాలని ప్లాన్ కూడా చేసినట్లు నిందితుడు రవీంద్ర చెప్పుకొచ్చాడు. తల చేతుల్ని అడవిలోనికి తీసుకెళ్లి నిప్పు పెట్టి కాల్చే ప్రయత్నం కూడా చేశాడు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు సింహాద్రి గారు లైన్ లో ఉన్నారు. చెప్పండి సింహాద్రి గారు, అసలు ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? శ్రావణి గారు, అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే ఇప్పుడు రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాడు. అయితే రవీంద్రకు ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయినట్టు తెలుస్తోంది. తనకు ఒక 6 నెలల కూతురు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరికి ఒక డేటింగ్ యాప్లో పరిచయం ఏర్పడినట్టు రవీంద్ర పోలీస్ అధికారులకు చెప్పాడు. చాలా సంవత్సరాలుగా వీళ్ళ మధ్యలో ప్రేమ నడుస్తోంది. అయితే ప్రేమ నడుస్తున్నప్పటికీ వీళ్ళు ఆ ప్రేమను వదులుకోలేకపోయారు. రవీంద్రకు పెళ్ళైనా ఒక కూతురు ఉన్నా, ఆ కూతురుకు 6 నెలల వయసు వచ్చినా కూడా వీరి మధ్యలో ఆ ప్రేమ కొనసాగుతూనే వచ్చింది. అయితే ఇటీవల కాలంలో స్పష్టతగా లేకపోయినా కూడా రవీంద్ర పోలీసులకు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఆర్థిక లావాదేవీలు కూడా వీళ్ళ మధ్యలో ఆ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయి. దానికి సంబంధించి కూడా వీళ్ళ మధ్యలో కలహాలు వచ్చినట్టు మరి పోలీసు వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే రవీంద్ర ఆల్రెడీ అంటే ఎప్పుడైతే తన ఫ్లాట్ కు పిలిపించాడో వీరిద్దరికి కూడా డేటింగ్ యాప్ లో పరిచయం ఏర్పడి ఎంతకాలం అయినట్టు తెలుస్తోంది? చాలా సంవత్సరాల క్రితమే వీళ్ళ మధ్యలో పరిచయం ఏర్పడేటట్టు తెలుస్తూ ఉంది. అయితే రవీంద్రకు ఎప్పుడైతే కూతురు పుట్టిందో ఆ తర్వాత కూడా వీరి మధ్యలో మనస్పర్ధాలు ఏర్పడైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే లావాదేవీలే దీనికి కారణమా, ఇంకేమైనా మనస్పర్ధాలు ఉన్నాయా, అసలు మరి రవీంద్ర ఐడి కార్డును కూడా మౌనిక తీసుకొని దగ్గర పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, మరి రవీంద్ర ఏదైతే పోలీసులకు చెప్పాడో తనని మానసిక క్షోభకు గురి చేసిందని, నిజంగా మానసిక క్షోభకు మరి మౌనిక గురి చేసిందా, లేకపోతే రవీంద్ర ఉద్దేశపూర్వకంగానే అంటే ఏదైతే ఈ అక్రమ సంబంధం తనతో పెట్టుకున్నాడో అది భార్యకు, కూతురికో, బంధువులకో తెలుస్తుందన్న భయంతోనే చంపేశాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా కిరాతకంగా అంటే తన తలను నరికేసి 2 చేతులను కూడా నరికేసి దగ్గరలో ఉన్న అంటే సుమారుగా తన ఫ్లాట్ నుంచి వెళ్ళి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారాపాలెం అనే ప్రాంతంలో తన యొక్క చేతులను అండ్ తలను తగలబెట్టినట్లయితే తెలుస్తూ ఉంది. అదే ప్రాంతంలో మౌనిక యొక్క చెప్పులను, మౌనిక యొక్క ఫోన్ను కూడా ఆ ప్రాంతంలోనే విసిరేసినట్టు, ఆ నిప్పంటించిన చోట్లోనే వాటిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం అంటే సాక్ష్యాధారాలు ఏవి కూడా లేకుండా చేసే ప్రయత్నం అయితే చేశాడు. తనని హాల్లో గొంతు నులిమి చంపిన తరువాత రవీంద్ర అంటే బాత్రూంలోకి తీసుకెళ్ళి మొత్తం తనను ముక్కలుగా వేరు చేసి ఆ బాడీ ఏదైతే అంటే చేతులు, తల కాకుండా తగలబెట్టినవి కాకుండా మిగిలిన ఆ యొక్క అవయవాలను ఫ్రిడ్జ్లో మూట కట్టి పెట్టినట్టు రవీంద్ర పోలీసులకు దర్యాప్తులో అయితే చెప్పాడు. బాత్రూంలో అంటే ఎలాంటి ఒక ఆధారాలు లేకుండా దాన్ని చేసేయాలనే ఉద్దేశంతో ఆ రక్తపు మరకలను మొత్తం కడిగేసి ఇంట్లో కనీసం అంటే వాసన కూడా రాకుండా ఉండడానికి, ఎవరికి అనుమానం కూడా రాకుండా ఉండడానికి సెంట్ కూడా కొట్టినట్టు రవీంద్ర పోలీసులతో చెప్పాడు. మరి ఈ కొద్ది క్షణాల్లోనే మరి ఏమైందో తెలియదు, కానీ రవీంద్రలో ఒక టెన్షన్ అయితే వాతావరణం నెలకొన్నది. ఆయన భయంతో గురైపోయి మొత్తం భయాందోళనకు చెంది తనకు అత్యంత సన్నిహితుడైన తన స్నేహితుడైన సందీప్కు ఈ విషయం రవీంద్ర చెప్పినట్టు పోలీసులకు ఒప్పుకున్నాడు. అయితే ఆ సందీప్ అంటే ఇది తప్పు, ఇలా చేయడం నేరం అని చెప్పేసి ఎక్కడ అంటే ఇది దాచిపెట్టడము చాలా ఇబ్బంది కలిగి చేస్తుంది భవిష్యత్తులో అనే ఉద్దేశంతో సందీప్ ఈ విషయాన్ని తానే రవీంద్రను ఒప్పించి పోలీసులకు కూడా సందీప్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మరి తెలుస్తూ ఉంది. హత్య చేయడానికి ఆ కొద్ది క్షణాల ముందే రవీంద్ర డీమార్ట్కి వెళ్ళి అక్కడ కత్తి కూడా కొన్నట్టు పోలీసులతో ఒప్పుకున్నాడు. మరి దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం అంటే ఆ క్షణంలోనే మనస్పర్ధాలు రావడంతో అంటే తన యొక్క పరువును తీస్తారని
ఖచ్చితంగా అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాను, తనను మోసం చేశాడని చెప్పి మౌనిక కేకలు వేయడంతో అప్పటికప్పుడే కోపంతో రగిలిపోయి మరి రవీంద్ర హత్య చేశాడా, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా ముందే ఉద్దేశపూర్వకంగానే మౌనికను హతమార్చాలని ప్రీ ప్లాన్డ్గా తన యొక్క భార్యను పుట్టింటికి పంపించి మరి మౌనికను పిలిచాడా, అసలు ఏం జరిగింది, అసలు ఈ ప్రేమ కారణం ఏంటి, వీళ్ళు విడిపోకుండా ఉండడానికి కారణం ఏంటి, వీళ్ళ మధ్యలో మనస్పర్ధాలు ఎందుకు వచ్చాయి, మరి చంపాలని ఉద్దేశపూర్వకంగా రవీంద్ర మౌనిక పైన కక్ష కట్టాడా, లేకపోతే పెళ్లి చేసుకోమని ఇలాంటివి ఏమైనా మౌనిక మానసికంగా రవీంద్రని ఇబ్బంది పెట్టిందా, అసలు వీళ్ళ మధ్యలో ఈ మనస్పర్ధాలు రావడానికి కారణాలేంటి, ఇంత కిరాతకంగా చంపడానికి రవీంద్ర ఏ ఉద్దేశంతో చేశాడనే ఈ అన్ని కోణాలపైన కూడా మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టే తెలుస్తూ ఉంది. నేవీకి సంబంధించి అంటే రవీంద్ర పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా. అయితే సింహాద్రి గారు, ఈ ఇద్దరు కూడా ఏ ప్రాంత వాసులుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు? విశాఖ ఎల్వి నగర్ సంబంధించి వీళ్ళిద్దరు అక్కడ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తా ఉంది. అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మౌనిక యొక్క బంధువుల్లో కూడా ఇప్పటికే ఆల్రెడీ అంటే ఘటనా స్థలానికి ఎప్పుడైతే రవీంద్ర తన స్నేహితుడు సందీప్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అప్పుడే రవీంద్ర కేవలం అంటే పోలీసులకే కాకుండా మౌనికకు సంబంధించిన వారి యొక్క బంధువులకు, ఇక్కడ రవీంద్ర యొక్క భార్యకు అంటే ఊరు వెళ్ళిన భార్యకు కూడా సందీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అంటే వెంటనే ఈ విషయం అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇటు మౌనిక బంధువులకు కూడా తెలియడంతో రవీంద్ర పైన వాళ్ళు దాడి చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అప్పటికే కొంత గాయాలు కూడా రవీంద్రకు అయినట్టు కూడా మనకు కొంత స్పష్టమవుతా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. మరి అంటే మౌనిక బంధువులతో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఆల్రెడీ మునిపే మౌనిక బంధువుల్లో కూడా రవీంద్ర తెలుసా, లేకపోతే వీరిద్దరి పరిచయం ఎవరికి తెలియకుండానే ఇన్ని రోజులు వీళ్ళు కొనసాగించారా, రవీంద్ర భార్యకు ఏమైనా కూడా మౌనిక యొక్క విషయం ఏమైనా తెలుసా ముందే, అంటే రవీంద్ర భార్యకు తెలుస్తోందన్న భయంతో ఏమైనా చేశాడా, లేకపోతే భార్యకు విషయం తెలియడంతో ఇదేమైనా ఇంకా కఠినంగా మారక ముందుకే ఈ పరిస్థితిని అంతం చేయాలని అనుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మౌనిక తల్లిదండ్రులు ఏం చెప్తా ఉన్నారు? వారైతే ఖచ్చితంగా అంటే నిందితుడికి శిక్ష పడాలనే విధంగా మౌనిక తల్లిదండ్రులు అయితే మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత కిరాతకంగా నా కూతుర్ని చంపాల్సిన అవసరం ఏంటి అనే విధంగా వారి తల్లి కూడా చాలా రోధిస్తూ ఉంది. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే అంటే నిందితుడిదే ఎక్కువ తప్పు అనే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే నా కూతురు అమాయకురాలు, తనకి ఏమీ తెలియదు, నీకు ఆల్రెడీ అంటే వివాహం జరిగింది, నీకు 6 నెలల పాప ఉన్నది, నువ్వు నేవీలో పని చేస్తూ ఉన్నావు, మరి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నువ్వు చేస్తున్న పనులు ఏంటి, అంటే నా కూతుర్ని ఇంత కిరాతకంగా హతమార్చాల్సిన అవసరం ఏమొచ్చింది, ఐడి కార్డు నిజంగా తీసుకున్నట్లయితే తిరిగి ఇవ్వమంటే ఇవ్వలేనిదా, అంత చేయలేనిదా, మా చేతుల్లో ఉన్న పనే కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇప్పించే వాళ్ళం కదా, నా కూతురు నాకు దూరం చేయాల్సిన పరిస్థితి ఏముంది, ఖచ్చితంగా రవీంద్రకు ఉరిశిక్ష పడాలి అనే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మాత్రమేనా కేవలం కారణం, లేదా ఇంకేమైనా కారణాలు దీని వెనుక వెలువడే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా శ్రావణి, ఇదైతే కేవలము లావాదేవీలకు సంబంధించి అన్నట్టే కాకుండా వీరి మధ్యలో కొన్ని రోజుల నుంచి అంటే తగువులు ఉన్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మానసిక క్షోభకు మరి రవీంద్ర గురయ్యాడా, లేకపోతే నిజంగా మౌనిక మానసిక క్షోభకు గురై రవీంద్రను అంటే రవీంద్ర యొక్క భాగవతాన్న, లేకపోతే రవీంద్ర పెట్టిన ఇబ్బందులను, తనకు మోసం జరిగింది ఆ మోసాన్ని ఎండగట్టడానికి మౌనిక ప్రయత్నించిందా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం లావాదేవీలకు సంబంధించింది అయితే సెటిల్ చేసుకునే విధంగా కూడా ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇంత కిరాతకంగా చంపాడు అంటే ఖచ్చితంగా వీళ్ళ మధ్య మనస్పర్ధాలు అయితే ఉన్నాయి. కొంత కక్ష అయితే రవీంద్ర పెట్టుకున్నట్టయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎంతో మాత్రం కక్ష లేకపోతే ఒక వ్యక్తిని ఇంత కిరాతకంగా ఎవరు కూడా చంపరు కదా. అయితే చెప్పండి, ఈ దర్యాప్తు ఇప్పటి వరకు అంటే ఎంతవరకు దర్యాప్తు జరిగింది, ఇంకా ఏమైనా దర్యాప్తు చేసే కోణంలో పోలీసులు చూస్తా ఉన్నారా? అయితే దర్యాప్తు విషయానికి వస్తే శ్రావణి, ఖచ్చితంగా అంటే రవీంద్ర పైన ఇప్పటికే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం BNS 103 అండ్ 238 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఇంకా ఏమైనా అంటే రవీంద్ర చెప్పే వివరాలను బేస్ చేసుకొని ఇంకా ఏమైనా ఈ కేసులో ట్విస్టులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు, ముమ్మరం చేశారు ఇప్పటికే. దానికి సంబంధించి అంటే లావాదేవీలేనా, లేకపోతే మనస్పర్ధల, ఇంకా ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చెప్తున్నారు. ఈ దర్యాప్తు అంటే ఇప్పటికైతే దర్యాప్తు అయితే ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. అది ఇప్పటికీ దీన్ని చెప్పలేకపోతున్నాం అన్నట్టు పోలీసు వారు చెప్పారు. ఎందుకంటే నేవీ ఎవరైతే రవీంద్ర యొక్క పై అధికారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే రవీంద్ర బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేస్తున్నట్టయితే ఇక్కడ తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటికైతే విచారణ కొనసాగుతూ ఉంది. ఇది కొలిక్కి రావడానికి ఇంకాస్త టైం పట్టేది.